సంపత్ నగరంలో ఉన్న రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్లో స్పెక్ట్రమ్ అకాడమిక్ ఎక్స్పో పేరుతో బృహత్తర విద్యా ప్రదర్శన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ అకాడమిక్ ఎక్స్పోలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ సృజనాత్మకత ప్రతిబింబించే అనేక వర్కింగ్ మోడల్స్, ప్రాజెక్టులు, చార్ట్లు, ప్రయోగాలను ప్రదర్శించారు. గణితం, సైన్స్, సాంఘిక శాస్త్రం, భాషలు, కంప్యూటర్ మరియు కళల వంటి అన్ని విభాగాల్లో విద్యార్థుల ప్రతిభ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ప్రత్యేకంగా ఉన్నత తరగతుల విద్యార్థులు రూపొందించిన రోబోటిక్స్ నమూనా అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ ఎంపీఎస్ మురళీకృష్ణ మాట్లాడారు. ప్రాక్టికల్ లెర్నింగ్ ద్వారా విద్యార్థుల ఆత్మవిశ్వాసం, బృందం స్ఫూర్తి పెరుగుతాయని అన్నారు. అలా మేడం ఒకసారి మీరు అందరూ స్వరూప్ గారు వైద్య అందరికీ నమస్కారం. నా పేరు మణికంఠ. నేను 8వ తరగతి చదువుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు మేఘన. నేను 8వ తరగతి చదువుతున్నాను. వీరులందరూ పుట్టి పెరిగిన వీరగడ్డ మనది. వీరులందరూ పుట్టి పెరిగిన వీరగడ్డ మనది. ఎందుకు ఇప్పుడు మనం తక్కువ కదేం లేదు. విదేశీయుల ద్రాక్షలు జరుగుతున్న సమయంలో
సార్ 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 ఓకే స్టార్ట్. ఏమండి సార్ సంపూర్ణ రామాయణం వచ్చింది బొమ్మలు కొలుపుకుంటాం. ఈరోజు రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్ సంపత్ నగరం నందు ఈ స్పెక్ట్రమ్ అండ్ అకాడమిక్ ఎక్స్పో నిర్వహించడం జరుగుతుంది. ఇది కేవలం పిల్లల యొక్క సృజనాత్మకతను వెలికితీయడానికి, వాళ్ళ యొక్క ఇన్నర్ టాలెంట్స్ బయటికి పెట్టడానికి స్కూల్ అనేది ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. కాబట్టి ఈ స్పెక్ట్రమ్ అనే ప్రోగ్రామ్ ద్వారా ఆ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి పిల్లలందరికీ కూడా రకరకాల సబ్జెక్ట్స్లో సైన్స్, సోషల్, మ్యాథ్స్, తెలుగు అండ్ ఇప్పుడు రాబోయే కాలంలో ఏఐ అండ్ రోబోటిక్స్ ఈ రంగాల్లో పిల్లల యొక్క ప్రతిభను బయటికి తీసే విధంగా ఈ ప్రోగ్రామ్ని జరిపించడం జరుగుతుంది. దీనిలో సుమారు 600 మంది పిల్లలు ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. రకరకాల ప్రాజెక్ట్స్ ద్వారా వాళ్ళ యొక్క స్పీకింగ్ స్కిల్స్ ఎలా అయితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారని ఇది ఒక మంచి సదవకాశం. దీనిలో మా స్కూల్ ఉపాధ్యాయులు అలాగే తల్లిదండ్రులు చాలా కోఆపరేట్ చేశారు. ఈ విధంగా ఇప్పుడు చూస్తే ఈ రోబోటిక్స్ అనేది ఫ్యూచర్లో ప్రోగ్రామ్ తీసుకోవడం జరుగుతుంది. సిబిఎస్ఈ కూడా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కూడా ఏఐ మరియు కంప్యూటేషనల్ థింకింగ్, ఏఐ అండ్ రోబోటిక్స్ మీద ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అందుచేతన ఈ మా స్కూల్లో కనీసం వారంలో 2 పీరియడ్స్ ఈ రోబోటిక్స్కి అలాట్ చేయడం జరుగుతుంది. ఫ్యూచర్లో ఇది మెయిన్ సబ్జెక్ట్గా మారిపోయి పిల్లలందరికీ ఒక మంచి భవిష్యత్తుగా మారుతుంది. కాబట్టి స్కూల్ దీనికి ముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా పిల్లలందరూ దీంట్లో నిష్ణాతులుగా తయారు చేయడం అన్నదే మా యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఈ రోబోటిక్స్ క్లాసెస్ అనేవి రన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా పిల్లల్ని రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్ నందు చదువుతో పాటు స్కిల్స్ని డెవలప్ చేసే విధంగా మేము ఈ ప్రోగ్రామ్ని రన్ చేయడం జరుగుతుంది. స్కూల్లో కూడా ఈ రెగ్యులర్ క్లాసెస్గా, పార్ట్ టైం క్లాసెస్గా కాకుండా రెగ్యులర్ సబ్జెక్ట్గా తీసుకొచ్చి ఫ్యూచర్లో పిల్లలకి అనేక విధంగా ఇది ఉపయోగపడేలా చేయాలనుకున్నది. ఈ ప్రోగ్రామ్స్ చేసేదానికి రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్ మేనేజ్మెంట్ అన్ని రకాలుగా ప్రయత్నించి పిల్లలకి, పేరెంట్స్కి అన్ని విధాలుగా తోడ్పాటు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. I am Vihana of grade 9A1 of Rajmahendra International School. Today our school has organized Spectrum, a academic expo. In this, robotics took an exceptional part. It helped us gain hands-on experience and we enjoy the robotics classes very well. And our school not only focuses on academics but also extracurricular activities like dance, music and art and craft.